నమస్తే మ్యామ్. నమస్తే భార్గవి. మ్యామ్, ఈరోజు టాపిక్ ఏంటంటే, మనతో అందరూ స్నేహంగా ఉండాలన్నా, లేదంటే మనల్ని ఎదుటి వాళ్ళు ఇష్టపడాలన్నా ఏం చేయాలంటారు? ఇది చాలా మంచి ప్రశ్న. కష్టమైంది కూడా. ఎలా అంటే మనం అందరికీ నచ్చాలనేమి రూల్ లేదు. హ్మ్. కొంతమందికే నచ్చుతాం. ఎందుకో మన ఇంట్లోనే మనం అందరికీ నచ్చము. హ్మ్. కొంతమందికి కాస్త ఏదో పర్వాలేదని అనిపిస్తూ ఉంటుంది. హ్మ్. కొంతమందికి బాగా నచ్చుతాం. హ్మ్. బయట సమాజంలో కూడా అంతే. హ్మ్. సొసైటీలోకి వెళ్తే మనకి ఓ 10-15 మందితో మనం మూవ్ అవుతున్నాం అనుకోండి రోజు. అందరికీ మనం అంటే ఏం పెద్ద మంచి అభిప్రాయం ఉండదు. ఏదో అవసరార్థం మాట్లాడుతూ ఉంటారు. హ్మ్. స్నేహితుల్లో ముఖ్యంగా ఇది ఎక్కువ ఉంటుంది. హ్మ్. నచ్చకపోవటం అనేది ఎక్కువ ఉంటుంది. ఏదో హాయ్ బాయే చెప్తామే, పెద్దగా వాళ్ళంటే నాకేమి హ్మ్. అంత గుడ్ ఐడియా ఏం లేదని చెప్తూ ఉంటారు. హ్మ్. ఇదంతా కూడా మనము హ్మ్. మన ప్రవర్తన బట్టే వస్తుంది కనుక హ్మ్. మనం చేయవలసింది ప్రధానంగా ఏంటంటే, మనం ఇంట్లో ఉండనివ్వండి, ఒక ఉద్యోగంలో ఉండనివ్వండి, హ్మ్. ఒక ఫ్రెండ్స్ సర్కిల్‌లో ఉండనివ్వండి. హ్మ్. ఎక్కడ ఉన్నా కూడా హ్మ్. మనకి వేదాలు చాలా చాలా మంచి మాటలు చెప్పినాయి. ఈ రోజుల్లో వేదాలు, పురాణాలు, కావ్యాలు, మంచి పుస్తకాలు చదవటం అనేది లేదు. హ్మ్. ప్రతీది కూడా స్క్రీన్ మీద చూస్తారు. హ్మ్. స్క్రీన్ మీదే చూస్తారు. స్క్రీన్ మీద అన్నీ రావు. అవును. గూగుల్‌లో కూడా అన్నీ రావు. రావు. గూగుల్‌కి అందనటువంటి మహత్తరమైన విషయాలు వేదాల్లో ఉన్నాయి. పురాణాల్లో కూడా ఉన్నాయి. వాటిల్లో సత్యం వద, ధర్మం చెర, హ్మ్. ప్రియం వద, అప్రియం న వద. హ్మ్. ఇటువంటి కొన్ని మాటలున్నాయి. హ్మ్. ఇవి కనుక తెలుసుకొని వీటిని ఆచరిస్తే అందరికీ మనం ఇష్టలం అవుతాం. హ్మ్. ఆవిడెప్పుడు అబద్ధం చెప్పదు. ఎవరి మీద నేరాలు కూడా చెప్పదు. మంచిగా మాట్లాడుతుందని చెప్తారు. హ్మ్. ఎక్కడికెళ్ళినా. హ్మ్. ఆవిడ ఆవిడేం అబద్ధం చెప్పదే. సాధారణంగా ఏ విషయమైనా క్లియర్‌గానే చెప్తుంది అంటారు. హ్మ్. ఎందుకని? వాళ్ళు కొన్ని ప్రిన్సిపల్స్ పెట్టుకుంటారు. నేను అత్యవసరమైనా కూడా నేను అబద్ధం చెప్పను. హ్మ్. నేను ఎంతో అవసరమైతే చెప్తే ఒకళ్ళ మీద నాకు నచ్చకపోవచ్చు. తన యాటిట్యూడ్ అది. హ్మ్. తన పద్ధతి అది అని చెప్తారు తప్పితే, హ్మ్. వాళ్ళు అలా చేశారు, ఇలా చేశారు, ఇలా అన్నారు, అలా అన్నారు అని ఒక 100 మాటలు వాళ్ళ మీద కల్పించి, వాళ్ళన్నవి 10 మాటలైనా దానికి 10 కల్పించి చెప్పుకుంటూ ఉండాలి. అంటే ఇది మానవ నైజం. హ్మ్. ఒక మాట ఎవరన్నా ఏదన్నా అంటే, ఆ మాట మనకు నచ్చకపోతే, హ్మ్. దానికి పలవలు చేసేసి ఇంకోళ్ళకి చెప్తూ ఉంటాం. హ్మ్. దీన్ని తగ్గించుకోవాలి బాగా. ఓకే. మనం ఆఫీసుల్లో పనిచేస్తూ ఉంటాం. లేదంటే విడిగా ఫ్రెండ్స్ సర్కిల్ ఏదో గెట్ టుగెదర్ పెట్టుకుంటాం. అవును. ఆ వెళ్ళిన కాసేపు మనం ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నాం అనే వెళ్తాం. హ్మ్. కానీ తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత హ్మ్. ఏదో మనకి నచ్చని విషయాలు, నచ్చని మాటలు కొన్ని వస్తాయి. హ్మ్. వచ్చినప్పుడు వీలైనంత మటుకు హ్మ్. మాటలు తగ్గించాలి. హ్మ్. ఊరికే మనసులో అనుకోవాలి. ఓహో! ఇది బాలేదు. మనం కొంచెం దూరంగా ఉన్నాం. హ్మ్. ఈ అమ్మాయి మాట్లాడే పద్ధతి నాకు మ్యాచ్ అవ్వట్లేదు. హ్మ్. కొంచెం దూరంగా ఉందాం. దూరంగా ఉండాలి. అంతేగాని నువ్వు అలా మాట్లాడతావేంటి? ఇలా మాట్లాడతావేంటి? హ్మ్. నువ్వు చాలా చాలా మంది చూస్తుంటాను నేను సొసైటీలో. మీరు మాట్లాడేది రాంగ్ మేడం అంటారు. హ్మ్. అది అది ఆ మాటే పెద్ద రాంగ్. ఓకే. మీకు అర్థం కావట్లేదు. హ్మ్. మీరు రాంగ్‌గా మాట్లాడుతున్నాడు. హ్మ్. మీకు క్లియర్‌గా తెలియట్లేదంటారు. హ్మ్. ఎందుకు? అంటే వాళ్ళు ఆలోచించినట్టుగా మనం ఆలోచించట్లేదని. హ్మ్. అంతేగాని క్లియర్‌గా ఉండకపోవడము, తప్పుగా మాట్లాడటం ఎవరు చేయరు. హ్మ్. ఎవరు మాట్లాడుతున్న భాష, ఎవరు మాట్లాడుతున్న భావం వాళ్ళకి కరెక్టే. హ్మ్. అవతల వాళ్ళకి అది అర్థం అవ్వదు. అవును. హ్మ్. అర్థం అవ్వసరికి మీరు తప్పుగా మాట్లాడుతున్నారు మేడం. మీరు అలా ఎలా అనుకుంటారు మేడం అంటారు. హ్మ్. అంటే వాళ్ళకి వీళ్ళకి మ్యాచింగ్ ఇన్ వ్యూస్ ఉండదు. అంటే ఎమోషనల్ బ్యాలెన్స్ కానీ, ఎమోషనల్ మ్యాచింగ్ గాని ఉండదు. హ్మ్. ఒక రంగు ఒకళ్ళకి ఇష్టం, ఇంకో రంగు ఇంకోళ్ళకి ఇష్టం. హ్మ్. కానీ ఆ రంగు మీకు ఎలా నచ్చింది అని పోట్లాడే వాళ్ళు కూడా ఉంటారు. ఉంటారు. ఇవన్నీ బాగా తగ్గించుకొని హ్మ్. భావ స్వాతంత్రం ఒకటి ఉంటుంది. హ్మ్. వ్యక్తి స్వాతంత్రం ఒకటి ఉంటుంది. హ్మ్. ఆ మనుషులకు ఉండేటువంటి ఫ్రీడమ్ వాళ్ళకి ఇవ్వాలి. హ్మ్. వాళ్ళ స్పేస్ వాళ్ళకి వదిలేయాలి. హ్మ్. మన స్పేస్ మనం తీసుకోవాలి. అంతేగాని ప్రతీదీ మనకి నచ్చింది అవతల వాళ్ళకి నచ్చాలి. మనం చెప్పేది అవతల వాళ్ళు కూడా ఎస్ అనాలి అనుకోకుండా. ఇప్పుడు మనం మొదట్లో చెప్పుకున్నట్టుగా హ్మ్. వీలైనంత మటుకు అవతల వాళ్ళ విషయాల్లో మనం ఇంటర్ఫియర్ అవ్వకుండా, హ్మ్. మనం వాళ్ళకి నచ్చకుండా ఏదన్నా మనం చెప్పినా, మనం విన్నా, హ్మ్. దాన్ని విని ఊరుకోవటం అంతే. ఎందుకని? అప్రియం నవద. హ్మ్. ప్రియం కానిది ఎవరు మాట్లాడకూడదు. ప్రియం వద. హ్మ్. ప్రియమైనవే మాట్లాడాలి. హ్మ్. ఒక మనిషి ఉందంటే ఆ అమ్మాయిలో మనకి నచ్చినవి ఉంటే, హ్మ్. ఇది చాలా నచ్చింది నాకు. హ్మ్. ఆ అమ్మాయి వేసుకున్న బట్టలవ్వచ్చు, ఆ హ్మ్. అమ్మాయి మాట్లాడిన తీరు కూడా అవ్వచ్చు. హ్మ్. నాకు చాలా నచ్చిందని చెప్పదు. హ్మ్. ఈ 2 మనకు నచ్చలేదనుకోండి, చూసి ఊరుకోవాలంతే. ఓకే. నాకు అస్సలు నచ్చలేదు నువ్వు వేసుకున్న డ్రెస్ అన్నా అనుకో, అమ్మాయి హ్మ్. బాధపడుతుంది. హ్మ్. ఆ హ్మ్. అమ్మాయికి నచ్చిందది. హ్మ్. అందుకనే ప్రియం వద, అప్రియం న వద. హ్మ్. ఎప్పుడైనా అవతల వాళ్ళకి ప్రియం చేకూర్చేలా మాట్లాడండి. హ్మ్. అంటే దీన్నేమంటున్నారంటే ఇప్పుడు కూల్ అంటున్నారు మన మన జనరేషన్ వాళ్ళు. జనరేషన్. ఏమిటా కూల్ అంటే హ్మ్. ఎప్పుడు కూడా చిల్లు కూలు అంటూ ఉంటారు. ఆ చిల్లు కూలు ఏమిటంటే ప్రియం వద. ఎప్పుడు ఓకే. మంచిగా మాట్లాడితే అదే చిల్లు, అదే కూల్. అదే కూల్. అది. అప్రియం నవద. ఎందుకని? వద్దొద్దు ఎమోషనల్ బ్యాలెన్స్ ఉండాలంటారు ఇప్పుడు మన హ్మ్. వాళ్ళు.
ఎప్పుడు ప్రియం కానిది మాట్లాడేసరికి వాళ్ళ కోపం వస్తుంది. కోపం వచ్చి వాళ్ళు ఎవరు అంటారు. అందుకని ఎప్పుడు కూడా సత్యం మాట్లాడినా ప్రియం మాట్లాడినా గొడవలు రావు. అసత్యం మాట్లాడినా అప్రియం మాట్లాడినా గొడవలు వస్తాయి. అందుకని ఈ రెండింటిని మనం గుర్తుపెట్టుకుంటే చాలమ్మా. నేను చాలా మందిని చూశాను, తక్కువ మాట్లాడతారు, ఎక్కువ వింటారు. నచ్చనివి ఎప్పుడు బయటికి చెప్పరు, నచ్చేవి ఏమన్నా ఉంటే చెప్తారు తప్పనిసరిగా. ఇది చాలా మంచి గుణం. నచ్చనివి వాళ్ళ మొహాన్ని ఎప్పుడు మనం చెప్పకూడదు. ఎంత పెద్దవాళ్ళైనా చెప్పకూడదు, ఎంత చిన్నపిల్లలు. ఇప్పుడు చిన్నపిల్లలకు కూడా ఈగో యాటిట్యూడ్ మొదలైంది. ఎల్కేజీ యూకేజీ పిల్లలు కూడా నువ్వు వేసుకున్న బూట్లు బాగుండలేదు అంటే వాడు మళ్ళీ మనం వంక చూడడు, మాట్లాడు. ఈగో వచ్చేసింది అప్పుడే, ఆంటీ నన్ను అలా అందనుకుంటాడు. ఎందుకంటే ఈ కాలంలో అందరికీ కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ చాలా పెరిగిపోయింది. ఆ పెరిగిన నేపథ్యంలో వాళ్ళని మనం కామెంట్ చేసామని తెలిస్తే మళ్ళీ మన దగ్గర రారు. ఆ విధంగా ఫ్రెండ్స్ అందరినీ కోల్పోతాం. నోటి దురుస ఉన్న వాళ్ళకి దాన్ని దురదనాలో దురుసనాలో. నోటి దురద ఉన్న వాళ్ళు అనవసరమైన వాడిని మాట్లాడతారు, నోటి దురుసున్న వాళ్ళు బాగా ర్యాష్గా కూడా మాట్లాడతారు. అలా మాట్లాడటం వల్ల మనకు ఫ్రెండ్స్ ఎవరు ఉండరు, మన ఎవరు నమ్మరు. ముందు ఆవిడ అలాగే చెప్తుందిలే, ఆవిడ అలాగే మాట్లాడుతుందిలే, ఆవిడ చెప్పేవన్నీ అబద్ధాలే, ఇలా మాట్లాడుకుంటారు. అందుకని మనం సత్యం మాట్లాడి ప్రియంగా మాట్లాడటం వల్ల మనకి చాలామంది వెల్ విషర్స్ ఫ్రెండ్స్ కూడా ఉంటారు. ఒక శ్లోకం ఉంది సంస్కృతంలో, అదేంటంటే ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి 6 గుణాలు ఉండాలట. వాళ్ళకేంటంటే వాళ్ళల్లో ఎప్పుడు లోపాలు వెతకూడదట, వాళ్ళల్లో ఎప్పుడు గుణాలే వెతకాలట. గుణాన్ పరమాణు పర్వతీకృత్య అని ఒకటి ఉంది. చిన్న గుణం ఉన్నా దాని పర్వతం అంత గొప్పగా చెప్పాలి. వాళ్ళ చిన్న గుణమే మంచిది ఉంటుంది, అని ఎంత మంచి గుణం ఉంది నీకు అని చాలా పొగడాలట. తర్వాత రహస్యాలు ఎప్పుడు బయటకు చెప్పు, నువ్వు ఎవ్వరికి చెప్పకు అని చెప్తారు. సాధారణంగా ఈ ఆఫీసులలో కొన్ని చెప్పుకుంటూ ఉంటారు, రూమర్స్ స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. వాళ్ళకి తీసుకెళ్ళి చెప్పి వాళ్ళు బాధపడితే వీళ్ళు సంతోషిస్తూ ఉంటారు. లేకపోతే ఇంకోటి చిన్న చిన్న డిఫరెన్స్, ప్రమోషన్స్ విషయంలో గొడవలు వస్తుంది, అవి వాళ్ళకి చెప్పి వాళ్ళు బాధపడుతుంటే వాళ్ళని చూసి సంతోషపడే శాడిజం కూడా ఎక్కువైంది. ఇవన్నీ చేయకుండా ముఖ్యంగా మనకు ఫ్రెండ్స్ ఎక్కువ మంది. మన ఆస్తి నిజమైనది ఏంటంటే డబ్బు కాదమ్మా, మన స్నేహితులు, మన వెల్ విషర్స్. మనకి ఎవరు శ్రేయోభిలాషులు ఉంటారో వాళ్లే మనకి ఆస్తి అనుకోవాలి ఈ రోజుల్లో. అందుకని శత్రువులు లేకుండా చేసుకుంటే అదే మన ఆస్తి. శత్రువులు లేకుండా చేసుకోవాలంటే ఏంటి? తక్కువ మాట్లాడటం, ఎక్కువ వినటం, వీరంత మటుకు అబద్ధాలు ఆడకపోవటము, ఎవరిని దూషించకపోవటం. ఈ రకంగా చేయటం వలన మనకి చాలా మంది మిత్రులు ఉంటారు. ఎవరైనా శత్రువులు వచ్చి మన మీద ఏదైనా చెప్పినా 10 మంది మిత్రులని సమర్థిస్తారు మనని. లేదు లేదు అబ్బాయి అలా చెప్పడే, చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటాడు, ఎప్పుడు నిజమే చెప్తాడే, తను అలా అబద్ధం చెప్పడు నాకు తెలిసినంతలో అని చెప్తారు. ఇటువంటి అభిప్రాయం మనం ఎలా కలగజేయాలి అవతల వాళ్ళలో అంటే, ఎప్పుడూ కూడా చాలా నిజాయితీగా, నిస్వార్థంగా, శుభ్రంగా, స్వచ్ఛంగా మాట్లాడగలగాలి. ఇది లోపించింది ఈ రోజుల్లో. అందుకని ఫ్రెండ్స్ తక్కువ, వెల్ విషర్స్ తక్కువ. ఎక్కడికి వెళ్ళినా యాటిట్యూడ్, ఈగోయిజం డెవలప్ అయిపోయి దాంతో ఎనిమిటీ పెరిగిపోతుంది. ఎక్కడా మనశ్శాంతి ఉండట్లా ఎవరికి. సో మనశ్శాంతి కావాలంటే మంచి శ్రేయోభిలాషుల్ని, స్నేహితుల్ని కూడా మనం మన జీవితంలోకి ఆహ్వానించే విషయం మన దగ్గరే ఉంది. ఎవరు మనకి వచ్చి ఫ్రెండ్స్ ఎవరు, మనమే వాళ్ళని సంపాదించుకోవాలి. ఆస్తి కష్టపడి కూడబెడతామే, అలాగే స్నేహితుల్ని కూడా కూడబెట్టుకోవాలి. ఓకే మ్యామ్, చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ భార్గవి.